भारत माता की, भारत माता की, भारत माता की। దయచేసి అందరూ కూర్చోండి. ఎవరి స్థానాల్లో వాళ్ళు దయచేసి కూర్చోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అందరూ కూడా కూర్చోవాలి. ముఖ్య అతిథి వచ్చేస్తున్నారు. దయచేసి అందరూ కూర్చోవాలి. సార్ సార్ దయచేసి అందరూ కూర్చోవాలి. దయచేసి కూర్చోండి. కృష్ణ చైతన్య. భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. దయచేసి అందరూ కూర్చోవాలి. ముఖ్య అతిథి వచ్చేస్తున్నారు. లోపల ఉండండి. మీరు ఇక్కడ ఉంటే పిలుస్తారు మిమ్మల్ని. లోపల ఉండండి. భారత్ మాతా కి. కోస్తాంధ్ర జోనల్ సమావేశానికి అధ్యక్షత వహించవలసిందిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సూర్యనారాయణ రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సూర్యనారాయణ రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఈరోజు ముఖ్య అతిథి ఎక్స్టర్నల్ అఫైర్స్ మంత్రి శ్రీ మురళీధరన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా మరొక ముఖ్య అతిథి ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ శ్రీ లోకనాథ మురుగన్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అదేవిధంగా జాతీయ కార్యదర్శి మరియు రాష్ట్ర సహ ఇన్ఛార్జి శ్రీ సునీల్ దియోదర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రీ కన్నా లక్ష్మణ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. మాజీ మంత్రి వర్యులు శ్రీ సుజనా చౌదరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. శ్రీ వాకాటి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. బిట్రా శివనారాయణ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. డిసిప్లినరీ కమిటీ చైర్మన్ శ్రీ పాకాల సత్యనారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. కిసాన్ మోర్చా ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎస్ సురేష్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు గుంటూరు ఇన్ఛార్జి శ్రీ సురేందర్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. స్టేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ కాకు విజయలక్ష్మి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ రావెల కిషోర్ బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. రాష్ట్ర కార్యదర్శి శ్రీ నాగోద్ రమేష్ నాయుడు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం.
రాష్ట్ర కార్యదర్శి శ్రీ కమలా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. రాష్ట్ర కార్యదర్శి కె ఉమా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. రాష్ట్ర కార్యదర్శి శ్రీ కుటీర నీలకంఠ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. రాష్ట్ర కార్యదర్శి శ్రీ పాత్ర నాగభూషణం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. రాష్ట్ర కార్యదర్శి శ్రీ మాగంటి సుధాకర్ యాదవ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. రాష్ట్ర కోశాధికారి శ్రీ వామరాజు సత్యమూర్తి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎస్ బాజీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. టొబాకో బోర్డు చైర్మన్ శ్రీ ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. బిల్డింగ్ కమిటీ చైర్మన్ శ్రీ సైదారెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. శ్రీ ఆంజనేయ రెడ్డి గారు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీ భానుప్రకాష్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. మరొక అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. మరొక అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీ చందు సాంబశివరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. శ్రీ మాజీ మంత్రివర్యులు శ్రీ ఎస్ అరుణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. మాజీ శాసనసభ్యులు దారా సాంబయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. స్టేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ నిమ్మక జయరాజ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. డిస్టిక్ ఇన్ఛార్జి శ్రీ రఘురామ్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. మరొక డిస్టిక్ ఇన్ఛార్జి శ్రీ కోలా ఆనంద్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. శ్రీ అడ్డూరి శ్రీరామ్ గారు డిస్టిక్ ఇన్ఛార్జి వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. జిల్లా అధ్యక్షులు శ్రీ బబూర్ శ్రీరామ్ గారిని విజయవాడ జిల్లా అధ్యక్షులు వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. నర్సరావుపేట అధ్యక్షులు శ్రీ కన్నా సైదారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. బాపట్ల అధ్యక్షులు శ్రీ రమణారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. ఒంగోలు అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. నెల్లూరు అధ్యక్షులు శ్రీ భరత్ కుమార్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. శ్రీ తిరుపతి అధ్యక్షులు శ్రీ దయాకర్ రెడ్డి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. అధ్యక్షులు శ్రీ సూర్యనారాయణ రాజు గారిని తీసుకోవాల్సిందిగా కోరుతాం. దయచేసి మిగతా వారందరూ కూడా వేదిక దిగవలసిందిగా కోరుతా ఉన్నాం. వేదిక మీద పెద్దలందరూ కలిసి ఇప్పుడు దీప ప్రజ్వలన చేస్తారు. దీప ప్రజ్వలన అందరూ అటేపు ఉంటే ఫోటో వస్తుంది సార్. అందరూ అటేప్కే उसी तरफ सर रहना सर फोटो आता है उसी तरफ रहना है उसी तरफ సార్ దీప ప్రజ్వలన సార్ సార్ అందరూ అటేపే ఉండమని అడుగుతున్నారు కెమెరా వాళ్ళు. అటేప్కే మీరు నిమ్మక జయరాజు గారు పదండి సార్ పదండి. దయచేసి మిగతా వారందరూ కూర్చోవాలి. వేసారా పదండి కూర్చోండి. తప్పదురా కానీ అవసరం
మధ్యలో దారి మొత్తం మోదీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, స్వామిరాజ్ గారి నాయకత్వం. భారత్ మాతా కి, భారత్ మాతా కి, మాతరం మాతరం, మాతరం మాతరం. కామినేని శ్రీనివాస్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. ఇందాక చెప్పారు. భారత్ మాతా కి. అందరూ కూడా దయచేసి కూర్చోవాలి. ఇప్పుడు సామూహిక వందే మాతరం. इस हॉल में जितने लोग इस मीटिंग में अपेक्षित है उतने ही रुकेंगे. यहाँ पर अगर बैठक में कोई अपेक्षित नहीं है तो बाहर जाएंगे, है ना. यहाँ खड़ा कोई नहीं रहे. नो वन विल स्टैंड. दोज हु आर नॉट एक्सपेक्टेड टू अटेंड दिस मीटिंग, दे विल नॉट स्टैंड इन दिस लॉबी. Only those people are expected to attend. They will only be present in this hall. Please. यहाँ पर भी अगर कोई अपेक्षित नहीं है तो बाहर जाना. पीए बीए सब लोग बाहर जाना. सिर्फ मिनिस्टर गारू के और हमारे प्रदेश अध्यक्ष के पीए रुकेंगे, बाकी सब लोग बाहर चले जाइए. सैदुलू बाहर जाओ तुम भी. वंदे मातरम, वंदे मातरम, सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम मातरम. वंदे मातरम, शुभ्रज्योत्स्ना पुलकितयामिनी उल्लकुसुमित द्रुमदल शोभिनी सुहासिनी सुमधुर भाषिणी सुखदां वरदां मातरं. वंदे मातरं, वंदे मातरं. भारत माता की సభాధ్యక్షులు శ్రీ సూర్యనారాయణ రాజు గారిని ప్రారంభించవలసిందిగా కోరుతాం. ప్రస్తావన వేదికన అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ మన కోస్తా ఆంధ్ర యొక్క జోన్ యొక్క సమావేశాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి మనం విజయవాడ నుంచి తిరుపతి వరకు ఉన్న 7 పార్లమెంట్ల యొక్క నాయకులు ఈ సమావేశానికి హాజరవటం జరిగింది. ఈ 7 పార్లమెంటుల్లో ఉన్న జిల్లా పదాధికారులు, అదేవిధంగా మండల అధ్యక్షులు, బీజేపీ యొక్క మోర్చా యొక్క జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర పదాధికారులు, వివిధ సెల్స్ యొక్క కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లు, ముఖ్యమైన కార్యకర్తలు ఈ సమావేశాన్ని ఆహ్వానించడం జరిగింది. వారు మినహా ఎవరున్నప్పటికీ పక్కనే ఉన్న హాల్లో కానీ ఈ పక్కన ఉన్న హాల్లో కానీ వెయిట్ చేయాలి.
మన కోస్తా ఆంధ్ర జోన్ సంబంధించి 7 పార్లమెంటు పరిధిలో 284 మండలాలు ఉన్నాయి. ఈ 284 మండలాల్లో ఉన్న పోలింగ్ బూతుల్ని మనం 2986 శక్తి కేంద్రాలుగా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ 2986 శక్తి కేంద్రాల్లో 13,291 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఈ సమావేశం యొక్క లక్ష్యం ఈ 13,291 బూతుల్లో భారతీయ జనతా పార్టీ ప్రతి పేజీకి రాబోయే 3-4 నెలల్లో ఇద్దరు కనీసం కార్యకర్తలు ఉండే విధంగా రాబోయే రోజుల్లో మనం ఏర్పాటు చేసుకోవటం కోసం ఈ సమావేశం మనం సంస్థాగతంగా మనం ముందుకు అనేక విషయాలు తెలియజేయటం కోసం ఈరోజు పెద్దలు మన రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు కానీ, అదేవిధంగా మన కేంద్ర మంత్రివర్యులు, మన రాష్ట్ర ఇన్ఛార్జి మురళీధరన్ గారు, అలాగే మురుగన్ గారు, మన తమిళనాడుకు సంబంధించి గతంలో రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన అనుభవం ఉన్న వ్యక్తి, కేంద్ర ఫిషర్మెన్ శాఖ మార్చులు, అదేవిధంగా వేదికనున్న పెద్దలు మన జాతీయ కార్యదర్శి, మన రాష్ట్ర కో ఇన్ఛార్జి సునీల్ జీ, అదేవిధంగా మన జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, మాజీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు, మాజీ మంత్రివర్యులు సుజనా చౌదరి గారు మనకి సాయంకాలం 5 గంటల వరకు అనేక అభివృద్ధి కార్యక్రమాల గురించి మనకి సవివరంగా వివరిస్తారు. అందువల్ల అందరూ కూడా ఇక్కడికి వచ్చిన ముఖ్య ఏదైతే ఆహ్వానితులు ఉన్నారో ఆహ్వానితులందరూ కూడా సాయంకాలం 5 గంటల వరకు తప్పనిసరిగా మనం ఉండి ఈ సమావేశం యొక్క ఫలితం మనకు వచ్చే విధంగా రాబోయే రోజుల్లో మనం పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు తొలి పలుకులు 2 నిమిషాలు మాట్లాడతారు. ఆ తర్వాత మన మురళీధరన్ గారు తీసుకుంటారు 2 నిమిషాలు తొలి పలుకు. ఇప్పుడు మన సమావేశానికి ముఖ్య అతిథి పెద్దలు మన రాష్ట్ర ఇన్ఛార్జి, అదేవిధంగా కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి, పార్లమెంటు వ్యవహారాల మంత్రి శ్రీ మురళీధరన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. ధన్యవాదాలు. ఒకసారి ఆయన మాట్లాడే ముందు అందరికీ సమయ సారిని తెలియజేస్తూ ఉంటా. ఇప్పుడు మన మురళీధరన్ గారు 11:55 వరకు మాట్లాడతారు. ఆ తర్వాత 11:55 నుంచి 12:30 వరకు మన మురుగన్ గారు కేంద్ర మంత్రివర్యులు మాట్లాడతారు. తర్వాత 12:30 నుంచి 12:45 వరకు టీ బ్రేక్ ఉంటుంది. ఆ తర్వాత పెద్దలు మన జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు 1 గంట నుంచి 1:15, అలాగే 1:15 నుంచి 1:15 వరకు సుజనా చౌదరి గారు, 1:15 to 1:30 జీవీఎల్ నరసింహారావు గారు. ఆ తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత ఆర్గనైజేషన్ రిలేటెడ్ మ్యాటర్స్ గురించి సునీల్ జీ మాట్లాడతారు. 2:30 నుంచి 3:15 వరకు ఉంటుంది. తర్వాత 3:15 నుంచి 3:55 వరకు శ్రేణి వారిగా
ఏదైతే మండల అధ్యక్షులు మండల ఇన్ఛార్జీలకి ఇక్కడ సమావేశం ఉంటుంది. అలాగే మోర్చా పదాధికారులకి సెల్స్ కి పక్క హాల్లో సమావేశం ఉంటుంది. ఈ విధంగా 3 విభాగాలుగా సమావేశాలు జరుగుతాయి. ఆ తర్వాత 4 గంటల నుంచి 4:20 వరకు మన సంఘటన ప్రధాన కార్యదర్శి మోదీగర్ గారు ఆర్గనైజేషన్ సంబంధించిన వ్యవహారాలు మాట్లాడతారు. అలాగే 4:15 నుంచి 5 గంటల వరకు సమావేశం మన రాష్ట్ర అధ్యక్షులు తీసుకుంటారు. ఆ విధంగా 5 గంటల వరకు ఈ సమావేశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ పూర్తిగా ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. ముందుగా మన మాజీ కేంద్ర మంత్రివర్యులు పెద్దలు సుజనా చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరి ప్రార్థిస్తూ ఉన్నాం. సభకి నమస్కారం. ముఖ్యంగా మన కేంద్ర మంత్రులు మురళీధరన్ గారు, మురుగన్ గారు, మన అధ్యక్షులు సోమవీర్రాజు గారితో సంభాషించిన తర్వాత మన భారతీయ జనతా పార్టీ కోస్టల్ ఆంధ్ర జోనల్ కమిటీకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు. ఈ సభా కార్యక్రమం చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. హాలు కూడా బాగా నిండిపోయి, ఇలాగే క్షేత్రస్థాయిలో కూడా మనం పట్టుదలతో పనిచేయాలని చెప్పి నేను మనవి చేస్తూ, ప్రతి ఒక్కరూ కూడా ఇవేంటంటే ఇవన్నీ ఈవెంట్స్ మాత్రం. ఈవెంట్స్ నుంచి మనం నిజంగా మనం రాజ్యాధికారంలో రావాలి అని అంటే కష్టపడి క్షేత్రస్థాయిలో సమర్థత సామర్థ్యం కలిగిన నాయకుల్ని మనం ఐడెంటిఫై చేసి రేపు పొద్దున ఎమ్మెల్యేలుగా గెలవాలి అనే దీంతో మనం వెళ్ళాలి. అంటే సంస్థాగతంగా మనం ఇంప్రూవ్ చేసుకోకపోతే ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా రాజ్యాధికారంలో రావడం అనేది జరగదు. ఎప్పుడో వేవ్ వస్తే గెలవటం అనేది కరెక్ట్ కాదు. మనకి భారతీయ జనతా పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా గత 8 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, నడ్డా గారి నాయకత్వంలో భారతదేశం మొత్తం ఎంత పటిష్టంగా ఉందో మీరు ఒక్కరు కూడా చూస్తా ఉన్నారు ప్రతి ఎలక్షన్లో కూడా. ఇలాంటప్పుడు కూడా మనం గనక మన రాష్ట్రంలో మన పార్టీని గట్టిగా బలవంతం చేయలేకపోతే ఇక మరి ఇలాంటి అవకాశం మళ్ళీ దొరకదు మనకి. భారతీయ జనతా పార్టీకి నేను వచ్చి 3 సంవత్సరాలు అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ యొక్క సంస్కరణలు కానీ దాని యొక్క డిసిప్లిన్ కానీ అన్నీ చూస్తూ ఉంటే మనం నేర్చుకోవడానికి చాలా తేలికైన సరళంలో వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు, ఎందుకంటే ఇప్పుడు నిన్నగాక మొన్న పుట్టిన ప్రస్తుతం వర్తమానంలో ఉన్న పార్టీ, ఆ పేరు చూడడం కూడా నాకు ఇష్టం లేదు. ఆ పార్టీ వర్తమానంలో మనం గమనించి అక్కడి నుంచి ఎట్లా వాళ్ళతో మనం భవిష్యత్తు గురించి యుద్ధం చేయాలనే దాని మీద గట్టిగా పనిచేయాలి. ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన రోజున అట్లీస్ట్ ఆయన స్టార్డమ్ ఒక దీంట్లో వచ్చారు. నిన్నగాక మొన్న పెట్టిన పార్టీ పట్టుదలతో ఒక రకంగా అయితే మాత్రం అవతల పార్టీ వాళ్ళు చేసిన తప్పిదాలు కానీ ఇంకోటి కానీ ఏదన్నా కానీ ఈ రోజు ప్రజాస్వామ్య పద్ధతిలోనే వచ్చి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసేశారు. అంటే ఇంకా ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడుతుంది ఇప్పుడు మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక స్టేజ్కి తీసుకురావాలంటే. ఈ విధంగా చూస్తే భావితరానికి అసలు ఏమీ మిగిల్చేవి లేవు. గాలిలో ఉండే కానీ భూమిలో ఉండే కానీ అసలు ఏ సంస్థలను కూడా సక్రమంగా పెట్టట్లేదు వాళ్ళు. ఇవన్నీ మనం గమనిస్తూ మనకి నిండా చూస్తే 20 నెలల్లో మనకి ఎలక్షన్ కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది. 20 నెలలు కూడా మనం క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా కష్టపడి పనిచేసి మీరందరూ కూడా బ్రాండ్ అంబాసిడర్స్ లాగా ప్రతి ఒక్కరూ కూడా ఈ జోనల్ కమిటీకి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా కష్టపడి పనిచేయాలి. మనకి కేంద్రం నుంచి కానీ మన భారతీయ జనతా పార్టీ అధిష్టానం నుంచి కానీ మంచి సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ దృష్టిలో పెట్టుకొని
రాష్ట్రానికి ఏం కావాలి, ప్రతి కాన్స్టిట్యున్సీకి ఏం కావాలి, సమర్థవంతంగా మనం గనక దాన్ని అభివృద్ధి చెందాలి అని అంటే, సమర్థవంతంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం అభివృద్ధి చెందాలి అని అంటే క్షేత్రస్థాయి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా ఫీడ్బ్యాక్ కరెక్ట్గా ఇస్తే దాన్ని పట్టుకొని మనం సాధించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు న్యాయానికి చూస్తే స్వతంత్ర భారతదేశంలో ఏ ఒక్క కేంద్ర ప్రభుత్వము ఒక 5 సంవత్సరాల్లో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఇంత ఆంధ్రప్రదేశ్ చేసినంత దాఖలాలు లేవు. ఇవన్నీ కూడా మీరు కొంచెం గట్టిగా తెలుసుకొని ఏమేమి కేంద్ర ప్రభుత్వం చేసింది, భారతీయ జనతా పార్టీ మూలన ఆంధ్రప్రదేశ్కి ఏమొచ్చినాయి, రీజనల్ పార్టీస్ ఏ అయితే కానీ మనకు అప్పుడు అలయన్స్లో ఉన్నప్పటికీ కూడా దాన్ని సద్వినియోగపరచడం కంటే దుర్వినియోగపరచడానికి ప్రయత్నాలు చేయడం వల్లనే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక స్థితి కూడా కుంటిపడిపోతా ఉంది. ఇప్పుడు మనకి వాజ్పేయి గారు చెప్పారు, విద్య, వైద్యం, న్యాయం మాత్రమే ప్రభుత్వాలు చేయాలి, ఈ 3 చేస్తే భారతదేశం ప్రగతి పదంలోకి బాగా వెళ్తుంది అని చెప్పి. నిజంగా ఈ రోజున వీటన్నిటినీ కూడా న్యాయ వ్యవస్థల్ని కూడా చాలా చండాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పాటు చేస్తూ ఉన్నాయి. అట్లాగే విద్యా, వైద్యం కూడా చాలా అవసరాల దృష్టిలో ఉంది. ఇప్పుడు యువకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అట్రాక్ట్ కావాలంటే మనం భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం చెబుతూ రాజ్యాధికారులకు వస్తే కానీ మనం ఏమీ చేయలేమనేది కూడా చెప్పాలి. సిద్ధాంతాలు చెప్పుకుంటూ వెళ్తే మన జీవితాలు అయిపోతాయి. ఎలక్ట్రల్ పాలిటిక్స్ చేయాలంటే మనం ఏం చేయాలి, దాని మీద పట్టుదలగా చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో నా ఉద్దేశం మహిళలకి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. తన మన కుల మత ప్రాంతీయ భేదాలకు అతీతంగా కనుక మనం సమర్థత సామర్థ్యం కలిగిన యువకుల్ని మహిళల్ని అట్రాక్ట్ చేసి మహిళల్ని డెవలప్ చేసుకుని అంటే కెపాసిటీ బిల్డింగ్ చేయాలి. అంటే క్షేత్రస్థాయిలో చిన్న మీటింగ్లు పెట్టుకొని వాళ్ళకి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి భారతీయ జనతా పార్టీ యొక్క అవసరం ఏముంది, ఎందుకంటే సుమారుగా 60 సంవత్సరాలు భారతదేశంలో స్వతంత్రం వచ్చినాక కాంగ్రెస్ పార్టీ మాక్రీ ఆఫ్ డెమోక్రసీ చేసింది. అంటే ఒకే ఒక సెక్యులర్ రీజన్ అని పెట్టి ఒక బలహీన బడుగు వర్గాలని కేవలం ఓటు బ్యాంకుల కింద వాడుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం వీళ్ళందరినీ కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే వాడుకొని 60 సంవత్సరాలు భారతదేశంలో తిష్ట వేసి చేసింది. అలాంటిది ఇప్పుడు డెఫినెట్గా ఇందాక నేను చెప్పినట్టుగా తన మన కుల మత ప్రాంతీయ భేదాలకు అతీతంగా సమర్థత సామర్థ్యం కలిగిన యువకుల్ని భావితరాన్ని పర్టికులర్గా మన బీసీ సోదరుల్ని గట్టిగా ఎంకరేజ్ చేసి, బీసీ సోదరులు అంటే అందులో కూడా సబ్ కాస్టులు చాలా ఉన్నాయి, అక్కడ కూడా అంటే క్యూలో లాస్ట్లో ఉన్న వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. బీసీ సోదరులు కానీ ఇప్పుడు ఉన్న పార్టీ కానీ ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా వాళ్ళని కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలకే వాడుతూ ఉన్నారు. అలా కాకుండా నిజమైన రాజ్యాధికారాన్ని ఇచ్చి బీసీ సోదరులను కూడా మనం బీసీ సోదరుల్ని, ఎస్సీస్ని, ముస్లిమ్స్ని కానీ అందరికి, ఎందుకంటే క్రిస్టియన్స్ని కానీ ప్రజాస్వామ్యంలో ఏ ఒక్క అల్లి కూడా మతం పేరు మీద కానీ కులం పేరు మీద కానీ ఎలిమినేట్ చేయడానికి వీల్లేదు. కులం మతంతో ప్రజాస్వామ్యంలో రాజ్యాధికారంలో రావడం అనేది జరగదు. అది కేవలం కొంతమంది కొన్ని చోట్ల అనుకుంటాం మాత్రమే. ఇప్పుడు మన పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారికి కేవలం నాయకత్వ లక్షణంతోనే వచ్చారు, కానీ ఆయన మంచి చేస్తున్నారో చెడు చేస్తున్నారో ఇప్పుడు అసందర్భం మాట్లాడతాం, కానీ కులం బేస్లో వచ్చిందైతే కాదు. అట్లా అనేక రాష్ట్రాలు ఉన్నాయి మన భారతదేశంలోనే. నాయకత్వ లక్షణాలు కావాలి, కరెక్ట్గా మన క్షేత్రస్థాయిలో యువకులను ఐడెంటిఫై చేసి చేయవలసిందిగా ఈ సభ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మంత్రులను కానీ మన రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారిని కానీ మీ అందరికీ కూడా ఎటువంటి రకమైన ఇబ్బందులు లేకుండా సపోర్ట్ ఇవ్వవలసిందిగా కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు సుజనా చౌదరి గారికి. ఇప్పుడు మన జాతీయ కార్యవర్గ సభ్యులు పెద్దలు కన్నా లక్ష్మణ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం.
కోస్తాంధ్ర జోనల్ మీటింగ్ కి జోనల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సూర్యనారాయణ రాజు గారు, రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు, ఈనాటి ముఖ్య అతిథి కేంద్ర మంత్రివర్యులు మురుగన్ గారు, మన రాష్ట్ర ఇన్ఛార్జి మరొక కేంద్ర మంత్రివర్యులు మురళీధరన్ గారు, రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి గారు, జీవీఎల్ నరసింహారావు గారు, రాష్ట్ర కో ఇన్ఛార్జి సునీల్ దేవదర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈనాటి జోనల్ సమావేశానికి విచ్చేసినటువంటి ఆహుతులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. సంతోషం. ఈ రోజున ఈ జోనల్ మీటింగ్ ఏదైతే విజయవాడ నుండి తిరుపతి వరకు ఉన్నటువంటి 7 జిల్లాల మండల అధ్యక్షులు పై ఉన్నటువంటి వారందరూ కూడా గుంటూరులో జరుపుకోవడం అనేటువంటిది సంతోషించదగినటువంటి విషయం. పెద్దలు సుజనా చౌదరి గారు చెప్పినట్లు ఇక మనం ఖచ్చితంగా పనిచేస్తే 1 సంవత్సరం, ఆ తర్వాత ఎన్నికల సంవత్సరం, ఇక ముందే ఎన్నికలు వస్తాయనేటువంటిది సహజంగా ఇప్పుడు మనం వింటున్నటువంటి మాట. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మనది భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ సభ్యత్వం కలిగినటువంటి పార్టీ, ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి పార్టీ. మరి ఎన్నికలకు ఎప్పుడొచ్చినా కూడా మనం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్క అవకాశం అనే అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుండి కూడా ప్రజా వ్యతిరేక విధానాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని, సంస్థల్ని నిర్వీర్యం చేసి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. ఏదైతే తన సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నాడో ఆ సంక్షేమం నరేంద్ర మోదీ గారు 130 సంక్షేమ కార్యక్రమాలు రూపకల్పన చేసి రాష్ట్రాలకు పంపుతా ఉంటే వాటిని 9గా కుదించి నవరత్నాల పేరుతో నేను సంక్షేమం చేస్తున్నాను, ప్రతిపక్ష పార్టీలకి కన్ను కొడతా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అంటే ఈ పరిపాలన ఏ విధంగా బాగుంది అని చెప్పేసి నువ్వు చెప్పగలవా అని నేను అడుగుతా ఉన్నా. నిన్న మొన్న చెప్తా ఉన్నాడు గృహ నిర్మాణం 15 లక్షల గృహ నిర్మాణం నేను ఇస్తున్నాను అని. కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఇప్పటికే దగ్గరగా 25 లక్షల ఇళ్లు పోగా కూడా
ఇచ్చినటువంటి పరిస్థితి. నువ్వు అధికారంలో వచ్చేనాటికి రాజధాని నిర్మాణం ఎంతవరకు వచ్చిందో 3 సంవత్సరాలైన తర్వాత చెప్పగలుగుతున్నావా? నువ్వు కానీ, నీ మంత్రులు కానీ, నీ శాసనసభ్యులు కానీ నువ్వు ఇంటింటికి వెళ్ళి తిరగమని చెప్తా ఉన్నావే, ఆ ఇంటికి వెళ్ళినటువంటి వీధిలో ఈ 3 సంవత్సరాల్లో కొత్త మట్టి వేయగలిగాను అని శాసనసభ్యుడు ఏ శాసనసభ్యుడైనా చెప్పగలడా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నువ్వు అధికారంలో వచ్చిన తర్వాత 7 సార్లు విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచావు. సామాన్యుడి మీద భారం మోపే విధంగా ఆర్టీసీ ఛార్జీలు కానీ, లిక్కర్ కానీ, ఇసుక పాలసీ అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఇసుకకు అంత ప్రాధాన్యత ఉంది అనేటువంటి మాట ఎవరికి తెలిసినటువంటి పరిస్థితి కాదు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకలో ఏ రకంగా దోపిడీ చెయ్యాలి అని చెప్పేసి ఆలోచన చేయటానికి తనకి 9 మాసాలు పట్టింది. ఈ 9 మాసాలు కూడా ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఆధారపడినటువంటి పెయింటర్స్ కానీ, ఎలక్ట్రీషియన్స్ కానీ, ఫ్లోరింగ్ పనిచేసేవాళ్ళు కానీ, బేల్డర్ మిల్స్ పనిచేసేటువంటి వాళ్ళు కానీ, దానికి ఆధారపడినటువంటి 50 లక్షల కుటుంబాలు బజార్న పడి అల్లో లక్షణ అంటున్నా కూడా నీలో చలనం లేదు అంటే నీది ఏమి సంక్షేమ ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నా. పూర్తిగా నీ స్వార్థం కోసం, రేపు ఓటు బ్యాంక్ కన్వర్ట్ చేసుకోవడం కోసం, ప్రభుత్వ సొమ్ముతో, ప్రజల సొమ్ముతో ఓట్లు కొనుక్కోవడం కోసం నేను సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నాను అని చెప్పేసి చెప్పుకోవడానికి తప్ప ఈ రాష్ట్రంలో పేదవాళ్ళ గురించి నువ్వు ఒక్క క్షణమైనా సరే ఆలోచన చేశావా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఆలోచన చేస్తుంటే నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే నువ్వు అంతకుముందు 5 సంవత్సరాలు ఇసుక పాలసీ గురించి వీధి తిరిగావు కాబట్టి రాగానే ఉచితంగా ఇసుక ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈ రోజున ఎవరికైనా ఒక సామాన్య మానవుడు ఒక లారీ ఇసుక కావాలంటే ఎక్కడ దొరుకుతుందో తెలియనటువంటి పరిస్థితిలో 3 సంవత్సరాలు ప్రభుత్వాన్ని పూర్తి చేసి నీ అసమర్థ పాలనకి ఏమి చెప్పుకొని ప్రజల ముందుకు రేపు నువ్వు వెళ్తావు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈ సందర్భంగా ఏ మొహం పెట్టుకొని నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఈ రాష్ట్రానికి మంచి రాజధాని కట్టానని వెళ్తావా? నువ్వు వచ్చేటట్టుగా సంపూర్తిగా ఉన్నటువంటి పోలవరాన్ని మా నాన్న మాట్లాడితే మా నాన్న పేరు చెప్పుకున్నానంట, మీ నాన్న మొదలుపెట్టినటువంటి పోలవరం పూర్తి చేశానని చెప్పేసి వెళ్తావా? లేక నేను వచ్చిన తర్వాత విద్యుత్ శక్తి రంగాన్ని చాలా పటిష్టం చేసి క్వాలిటీ విద్యుత్ శక్తి ప్రజలకు ఇస్తున్నానని చెప్పేసి నువ్వు ప్రజల్లోకి వెళ్తావా? నువ్వు వచ్చిన తర్వాత దేని మీద కూడా పన్నుల భారం వేయకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రదంలో ముందుకు తీసుకుని వెళ్తానని వెళ్తావా? లేకపోతే నేను వచ్చిన తర్వాత రికార్డు స్థాయిలో ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఆర్థిక వ్యవస్థని కుప్ప కూల్చాను, నేను కుప్పకూల్చి నేను నాశనం చేసినటువంటి ఆర్థిక వ్యవస్థని బాగు చేసుకోవడానికి నాకు ఇంకొక అవకాశం చెప్పేసి వెళ్తావా? ఏం చెప్పుకొని నువ్వు రేపు 24లో కానీ 23లో కానీ జరిగేటువంటి ఎన్నికల్లో
ప్రజల్లోకి వెళ్తావు జగన్మోహన్ రెడ్డి అని నేను చెప్తా ఉన్నా. ఇంకా సిగ్గు లేకుండా చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి స్వయంగా. మన ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం అని నేను ఇందా చెప్పినట్టు సంక్షేమ ప్రభుత్వం అని అంటే నరేంద్ర మోడీ గారు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన రంగమైనటువంటి వ్యవసాయ రంగాన్ని ఏం చేసావని చెప్పుకుని రైతుకి ఏం చేసావని చెప్పుకుని వెళ్తావని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. రైతు పండించినటువంటి పంటకి కేంద్రం ప్రకటించినటువంటి గిట్టుబాటు ధర లేకుండా 1000 రూపాయలకు 900కు ధాన్యాన్ని అమ్ముకొని కొద్ది గొప్ప ప్రభుత్వం కొన్నటువంటి ధాన్యానికి డబ్బులు ఇవ్వకుండా ఒక పక్క ధాన్యం పండించినటువంటి రైతు ఇబ్బంది పడుతూ ఉంటే, ఇంకొక పక్క మిర్చి పండించినటువంటి రైతు తామర పువ్వు తగులొచ్చి ఎకరాకి 1,25,000 రూపాయలు పెట్టుబడి పెట్టి అల్లో లక్షణ అని చెప్పి అల్లాడుతూ ఉంటే, రైతుని ఆదుకున్నానని చెప్పుకొని నువ్వు గ్రామాలకు వెళ్తావా? నీ పరిపాలనలో కల్తీ విత్తనాలు విచ్చలవిడిగా అమ్ముతా ఉంటే, ఆ కల్తీ విత్తనాలు వేసి పత్తి విత్తనాలు వేసి రైతుకి పంటవాక పెట్టుబడి పెట్టి అలో లక్షణ అని చెప్పేసి రైతు రోడ్డు మీద పడి ఓడిస్తూ ఉంటే వాళ్ళని ఆదుకున్నానని చెప్పి వెళ్తావా? కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇస్తే ప్రీమియం నేను కడతానని చెప్పేసి రైతుల్ని మోసం చేసి ప్రీమియం నువ్వు కట్టకుండా విపత్తులు ఏర్పడితే వాళ్ళు బజారుకు పడ్డారు పైసా ఇవ్వకుండా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ కూడా నువ్వు వాడుకున్నావని చెప్పేసి అని వెళ్తావా? ఏ వ్యవస్థని బాగు చేశావని ఈ రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేసి ఒక డిక్టేటర్షిప్ గా ఇలా 2-3 రోజుల క్రితం మీటింగ్ పెట్టుకున్నారు ఎన్నికల సన్నాహంలో భాగంగా. ఆయన చెప్తాడు మంత్రులకు ఏం అధికారాలు లేవని. ఎప్పుడున్నాయి? నువ్వు వచ్చినప్పటి నుంచి కూడా నీ డిక్టేటర్షిప్ తప్ప మంత్రులు ఒక అలంకార ప్రాయమే తప్ప అదే మనం ఇంతకుముందు చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పారు పార్టీ ఈజ్ ద సుప్రీం. మంత్రులు వట్టి అలంకార ప్రాయమే అని ఇది ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినటువంటి మాట రివ్యూ మీటింగ్ లో. మరి ఈ రకమైనటువంటి డిక్టేటర్షిప్ నువ్వు ఎన్నికల దగ్గరకు వచ్చినాయి కాబట్టి వాళ్ళ బయటకు వచ్చాడు. ఈ రాష్ట్రంలో 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి, ప్రజలను నమ్మించి ముఖ్యమంత్రి వాళ్ళ 3 సంవత్సరాల తర్వాత ప్రజల్లోకి రావాలి అంటే కర్ఫ్యూ పెట్టుకొని ప్రజల్లోకి వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. నేను ఏ ముఖ్యమంత్రిని చూడలే. ఇంతమంది ముఖ్యమంత్రిని చూశాను, 5 ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను. ముఖ్యమంత్రి వస్తుంటే గంట ముందు మొత్తం కర్ఫ్యూ పెట్టేసి షాపులన్నీ క్లోజ్ చేసేసుకొని కిలోమీటర్ల లెక్క బ్యారికేడ్స్ వేసుకొని ప్రోగ్రాంకి హెలికాప్టర్లో వచ్చి అక్కడి నుంచి బై రోడ్ అక్కడ దాకా ప్రోగ్రాం చూసుకొని ప్రోగ్రాం నుంచి తిరిగి వెళ్ళిపోయినటువంటి ముఖ్యమంత్రిని రేపు ఏ మొహం పెట్టుకొని వస్తావు? నువ్వు కర్ఫ్యూ పెట్టుకొని ఈ రోజు 3 సంవత్సరాల పరిపాలన అయితే ధైర్యంగా నువ్వు వాళ్ళ ప్రజల్లోకి వచ్చేటువంటి పరిస్థితి నీకే కాకపోతే నీ శాసనసభ్యులు ఏ మొహం పెట్టుకొని ఇంటింటికి గడపకి వెళ్తారని చెప్పేసి నేను సందర్భంగా అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో ఇవాళ ఈ రకమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది. 2 ప్రాంతీయ పార్టీలను కూడా 2014 తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలు చూశారు.
కేంద్రంలో నరేంద్ర మోదీ గారి పరిపాలన గత 8 సంవత్సరాలుగా రాష్ట్రంలో అవినీతి రహిత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ పరిపాలన కూడా 8 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మాత్రమే కాలు రగలేసి ఓటు అడిగేటువంటి హక్కు ఉంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ధైర్యంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక్క భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఈ రాష్ట్రంలో ఓటు అడిగేటువంటి హక్కు ఉంది అని చెప్పేసి చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అందుకని మీరు అందరూ కూడా ఇక నుంచి వచ్చేటువంటి 2023లో వచ్చిన 2024లో వచ్చిన ఎన్నికలకి బూత్ స్థాయి నుంచి సన్నద్ధం చేసుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత్ మాతా కీ జై. ధన్యవాదాలు పెద్దలు కన్నా లక్ష్మీనారాయణ గారికి. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు పెద్దలు జీవీఎల్ నరసింహారావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకే చాలా మంది అందరూ కలిసి భారత్ మాతాకే. రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు, కేంద్ర మంత్రివర్యులు, అలాగే రాష్ట్ర ఇన్ఛార్జ్ బి మురళీధరన్ గారు, మరో కేంద్ర మంత్రి ముఖ్య అతిథి మురుగన్ గారు, జాతీయ సెక్రటరీ సహ ఇన్ఛార్జ్ ఆంధ్రప్రదేశ్ సునీల్ దేవధర్ గారు, మాజీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు, రాజ్యసభ సభ్యులు మాజీ మంత్రి సుజనా చౌదరి గారు, అలాగే అనేక మంది పెద్దలు సూర్యనారాయణ రాజు గారు, కామినేని శ్రీనివాస్ గారు, వాకాటి నారాయణ రెడ్డి గారు, ఇతర పెద్దలు, వేదికపై ఉన్నటువంటి అనేక మంది జిల్లా అధ్యక్షులు, ఆఫీస్ బేరర్స్, ముఖ్యంగా ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ నమస్కారం. మన రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసుకుంటూ స్థానికంగా బూత్ స్థాయి నుంచి కార్యకర్తల్ని ఉత్సాహపరుస్తూ ప్రజల్లో మీడియాలో ఏదైతే భారతీయ జనతా పార్టీ పెద్ద శక్తి కాదు అని నమ్మించే ప్రయత్నం మీడియా ద్వారా మన ప్రత్యర్థులు చేసినప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా పార్టీని నానాటికి పటిష్టం చేస్తూ మనం ముందుకు వెళ్తున్నాం. నిజంగా ప్రజాక్షేత్రంలో ఈ రోజున కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే పనిచేస్తోంది. మీరు చూస్తే మొన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటనకి వెళ్ళాం. ఇక్కడ ఉన్న వేదికపై ఉన్న అనేక మంది వచ్చారు. ఉత్తరాంధ్రలో దశాబ్దాల నుంచి దాదాపు 60 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి చిన్న సూక్ష్మ నీటిపారుదల ప్రాజెక్టులను సందర్శించాం. 50 కోట్లతో 100 కోట్లతో 500 కోట్లతో వేలాది ఎకరాలకి మరి సాగునీటి ఇచ్చేటువంటి ప్రాజెక్టులను నిర్మించకుండా, తాగునీరు ఇవ్వకుండా, వాటిని అసలు ప్రజల సమక్షంలో వాటిని అసలు చర్చించకుండా ప్రస్తుత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కానీ గతంలో టీడీపీ ప్రభుత్వం కానీ ఏ రకంగా తమకు అనుకూలమైనటువంటి ఎజెండాని మీడియాలో సెట్ చేసి బీజేపీని కేవలం ఎదగనీయకుండా ఒక కుట్ర రాజకీయాలు గతంలో చేశారు. అవే రాజకీయాలు ఇప్పుడు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి మొన్న బహుశా పార్టీ సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ గారు గత 3 సంవత్సరాల్లో చాలా ఉద్ధరించేశాం, 1,50,000 కోట్లు పంచిపెట్టాం, మరి ప్రజల దగ్గరకు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఉండమ్మా పట్టు పెడతా అని చెప్పి కాగితాలు ఇవ్వండి, దానిలో మనమేదో మీ ఇంటికి ఎంత ఇచ్చాం, కొత్త కొత్త పేర్లతో పెట్టిన పథకాలతో ఎంత ఇచ్చాం అని
ఒక కాగితం ఇచ్చిరండి అని చెప్తూ మీడియాలో విన్నాం. అలాగే మీరు ఇంటింటి నుంచి ఎంత వసూలు చేసింది కూడా మీరు వెళ్ళి ఇవ్వాలి అని చెప్పి నేను వైసీపీని కోరుతా ఉన్నాను. మీరు ఇచ్చింది మీ జేబులో డబ్బు కాదు, మీ పార్టీ డబ్బు కాదు. కేంద్ర ప్రభుత్వం మీరు 1,50,000 కోట్లు 3 ఏళ్లలో ఇచ్చామని చెప్తే నేను మీకు లెక్కలు చూపిస్తాను. కేంద్రం 2,20,000 కోట్లు ఈ రాష్ట్రానికి ఇచ్చింది. సో కాబట్టి వీరి ఇంటింటికి వెళ్ళి కాగితం ఇస్తే మనం వెంటనే వెళ్ళి చెప్పాలి, ఆ డబ్బంతా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల రూపంలో మీకు ఇచ్చిందమ్మా, అక్కడ జగన్ అన్న అని ఉన్న చోటల్లా కట్ చేసి మోడీ అన్న అని రాసుకోండి అని చెప్పి మనం ప్రతి ఒక్కరికి తెలియజెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు అన్ని కేంద్ర పథకాలే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అన్ని పథకాల్లో ఆంధ్రప్రదేశ్కు పెద్దపీట వేసింది. ఒక్క నరేగా పథకం కిందే దాదాపుగా సంవత్సరానికి 11-12 వేల కోట్ల రూపాయలు మనకి రాష్ట్రానికి ఇస్తోంది. 11-12 వేల కోట్ల రూపాయలు దేశంలో మరే రాష్ట్రానికి లేనంతగా, మనకంటే 5 రెట్లు పెద్దదైన ఉత్తరప్రదేశ్లో 13,000 కోట్లు ఇస్తే మనకు 12,000 కోట్లు ఇచ్చారు. సో కాబట్టి దీన్ని మన ప్రజల్లోకి తీసుకువెళ్ళి చెప్పాలి. ఓట్లు సాధిద్దామని చూశారు, అది సాధ్యం కాలేదు. ఈ ప్రభుత్వానిది అదే. మీరు బొట్టు పెడదామని వెళ్తే ప్రజలు మీ పార్టీని మట్టు పెడతారు. ఖచ్చితంగా ఇది మీరు రానున్న రోజుల్లో చూసేటువంటి రాజకీయమే. ఇకపోతే ఈ రెండు పార్టీల మధ్య చాలా మందికి ఇది అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. రెండు ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలో ప్రధానంగా ప్రస్తుతం అధికారంలో, గతం అధికారంలో ఉన్నాయి. ఈ రెండు పార్టీల మధ్య ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ ఉంది. అర్థం చేసుకోవడం కొంచెం కష్టం. ఉంటే నేను ఉండాలి అధికారంలో, లేకపోతే మీరన్నా ఉండాలి, మధ్యలో బీజేపీ రాష్ట్రంలోకి రాకూడదు అన్నటువంటి ఒక అన్స్టేటెడ్ అండర్స్టాండింగ్. ఈ అండర్స్టాండింగ్ బహుశా మురళీధరన్ గారు మనకు బాగా చెప్తారు. అడ్జస్ట్మెంట్ పాలిటిక్స్ కేరళలో బీజేపీని రానివ్వకూడదు, యూడీఎఫ్ రావచ్చు, ఎల్డీఎఫ్ రావచ్చు, అటువంటి రాజకీయం ఇక్కడ ఉన్నది. సో కాబట్టి పైకి వాళ్ళు పడేటువంటి పోటీ ఏదైతే ఉన్నదో వెనకాల మాత్రం ఈ రెండు ఒకే రకమైనటువంటి పార్టీలు, రెండు కుటుంబ పార్టీలు. జగన్మోహన్ రెడ్డి గారిది ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే రాష్ట్ర అధ్యక్షుడు. మన పార్టీలో ఎప్పుడన్నా చూసామా? ఏ రాష్ట్రంలోనన్నా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక వ్యక్తి ఎక్కడన్నా ఉన్నారా? లేరు. మన ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆయన జాతీయ పార్టీ అధ్యక్షుడా? కాదు. గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన జాతీయ అధ్యక్షుడు వేరు. మనది ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేసేటువంటి పార్టీ, మనది మాత్రమే ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేసే పార్టీ. ఇవన్నీ కూడా రాజకీయాలను కూడా వ్యాపారాలుగా నడుపుతున్నటువంటి రాజకీయ పార్టీలు ఇవి. వీళ్ళలో ఈ పార్టీల్లో ఇటు వైసీపీలో కానీ టీడీపీలో కానివ్వండి, వ్యక్తులు కుటుంబాలు ముఖ్యం. వ్యక్తులు కుటుంబాలు అనుకున్నవే జరుగుతాయి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే అధ్యక్షుడు, బహుశా జీవితాంతం ఆయనే అధ్యక్షుడు ఉంటారు. అలాగే టీడీపీలో చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షుడు. ఎప్పటి నుంచి? నేను రాజకీయాలు చూస్తున్నప్పటి నుంచి కూడా ఆయనే జాతీయ అధ్యక్షుడు ఆ పార్టీకి. భవిష్యత్తులో కూడా ఆయనే ఉంటారు. అసలు ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రధాని నరేంద్ర మోదీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు ఇది. ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి ఉన్నటువంటి అతిపెద్ద ముప్పు ఏదయ్యా అంటే ఈ రోజున కుటుంబ పార్టీల వ్యవస్థనే. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కుటుంబ పార్టీల వల్ల ఈ రాజకీయ వ్యవస్థ దిగజారుతోంది. ప్రజాస్వామ్య విలువలు పాటించడం లేదు. కాబట్టి ఈ యొక్క కుటుంబ పార్టీలని శాశ్వతంగా రాజకీయాల్లో నుంచి, ప్రజల మధ్యలో నుంచి తొలగించడమే మన లక్ష్యం అని చెప్పి మన జాతీయ నాయకులు చెప్పారు. ప్రధాని మోదీ గారు చెప్పారు 2024లో మన ప్రధాన అజెండా కుటుంబ రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా. ఎందుకంటే కుటుంబ రాజకీయాలతో పాటే మీకు అనేకమైనటువంటి ఇతర ఇబ్బందులు. ప్రజాస్వామ్యం లేదు. మనం చూసాం తమిళనాడు తరహా రాజకీయాలను ఆంధ్రప్రదేశ్లో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. మొన్న ఈ రాష్ట్రంలో నేనైతే గతంలో ఎప్పుడు చూడలా. మరి మంత్రివర్గం ఏర్పాటు జరిగినప్పుడు ప్రతి మంత్రి వచ్చి
కాళ్ళ మీద పట్టడం, ముఖ్యమంత్రి గారి కాళ్ళకి నమస్కారం చేయటం. ఏంటి ఇది ఒక రాజకీయ, ఈ వీళ్ళకి ఒక స్వాభిమానం అన్నది లేదా? కాళ్ళపై పడి మొక్కాల్సిన అవసరం ఏంటి? అందులోనూ వయస్సులో పెద్దవాళ్ళు కూడా 20 ఏళ్ళు 15 ఏళ్ళు పెద్దగా ఉన్నవాళ్ళు కూడా ముఖ్యమంత్రి కాళ్ళపై పెట్టడం, మరి కొంతమంది ఏదో మాఫియా స్టైల్లో వచ్చి ముద్దు పెట్టడం. ఏంటిది? ఇది ఒక రాజకీయ వ్యవస్థనా కాదా? వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాయకులకు చెప్తున్నాను, వచ్చే ఎన్నికల్లో ఎవరు ఎక్కువ వంగుతారో, ఎవరు సాష్టాంగ నమస్కారం చేయటంలో సిద్ధహస్తులో వాళ్ళు ఏదైనా ఎమ్మెల్యే పదవులు ఆశించవచ్చు, కానీ మిగతా వాళ్ళందరికీ బొట్టు పెట్టి పంపించేస్తారు. ఎందుకంటే ఇక్కడ రాజకీయ పతనం జరుగుతోంది, అభివృద్ధి కానే కాదు. మరోపక్క మనం చూసినట్లయితే ఈ రాష్ట్రంలో కనిపించే ప్రతి అభివృద్ధి కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారి చలవే. ఈ విషయాన్ని మనం ప్రజల వద్దకు తీసుకువెళ్ళాలి. మోదీ గారి హవా ఈ రాష్ట్రంలో నలుమూలలా నడుస్తోంది. మనం కార్యకర్తలుగా మన వంతు బాధ్యతల్లా ప్రజల దగ్గరికి మోదీ గారిని ఎంత చేరువుగా మనం తీసుకెళ్లగలిగితే, నిజం చెప్పాలంటే ఆయన ఆల్రెడీ వాళ్ళ మధ్యలో ఉన్నారు. మనం ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలమని, మన పార్టీ కూడా ఇక్కడ స్థానికంగా బలంగా ఉందన్న విషయాన్ని కనుక మనం ప్రజల వద్దకు తీసుకువెళ్ళగలిగితే, నరేంద్ర మోదీ గారి పేరుతో వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద హవా నడవబోతోంది. కాబట్టి ఖచ్చితంగా మనందరం కూడా దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ, నేను చూస్తున్నాను మనం ఎక్కడ కనిపిస్తే అక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 20 లక్షలకు పైగా ఇళ్లనివ్వటం జరిగింది. ఎక్కడా మోడీ గారి పేరు లేదు, కేంద్ర ప్రభుత్వ పథకం లేదు. నేనైతే స్పష్టంగా చెప్తున్నాను, మనం గ్రౌండ్ లెవెల్లో దిగి ఎక్కడ మోడీ గారి కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా అభివృద్ధి జరిగిందో అక్కడ బోర్డులు పెట్టేయాలి, పెయింటింగ్ చేసేయాలి. ఎవరు అడ్డొస్తాడో చూద్దాం, ఎవరు తీసే దమ్ము చూపిస్తారో చూద్దాం. క్షేత్రస్థాయిలో దిగి ఇది మా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చేసిన అభివృద్ధి అని మనం చెప్పిన నాడే మరి ఈ తప్పుడు ప్రచారం ఏదైతే ఉన్నదో, కేంద్ర మంచితనాన్ని బయటికి రానివ్వకుండా, మనకి రాజకీయ లబ్ధి జరగకుండా వీళ్ళు చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని మనందరం అడ్డుకోగలుగుతాం. ఈ ప్రయత్నంలో భాగంగా ఈరోజు కోస్తా ఆంధ్ర జిల్లాల నుంచి 6 పార్లమెంట్ జిల్లాల నుంచి వచ్చిన మనందరం కూడా మోదీ గారి మంత్రాన్ని, అభివృద్ధిని గ్రామ గ్రామాన తీసుకువెళ్లే విధంగా కార్యాచరణ రూపొందించాలని మీ అందరికీ, అలాగే రాష్ట్ర అధ్యక్షుల వారికి కూడా మనవి చేస్తూ, జై హింద్, జై భారత్. జీవన్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన శాసన మండలి సభ్యులు వాకాట్ నారాయణ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో జరిగిన నెల్లూరులో జరిగిన సంఘటన మీద 3 నిమిషాల్లో మనకు వివరిస్తారు. అధ్యక్షుల వారేమో 5 నిమిషాలు అన్నారు, ఇక్కడికి వచ్చినప్పుడు 3 నిమిషాలు అయిపోయాయి. బాబు మా ఎత్తుకు సరిపోవట్లా. ఇది ఎక్కడో కొద్దిగా సరే. ఈరోజు గుంటూరు నగరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క రీజన్లో ఉన్నటువంటి శక్తి కేంద్రాలకు సంబంధించి, మోర్చాలకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ఈ వేదిక మీద ఉన్నటువంటి అధ్యక్షుల వారు, రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సోము వీర్రాజు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి విదేశాంగ మంత్రి గారైనటువంటి, మన ఇన్ఛార్జి మంత్రి గారైనటువంటి మురళీధరన్ గారికి, మరో మంత్రి గారు పక్క రాష్ట్రంలో తన శక్తి కొంది భారతీయ జనతా పార్టీని పైకి తీసుకురావాలనే ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీలో పెద్దల మెప్పు పొంది మరి ఈరోజు కేంద్ర మంత్రిగా ఫిషరీ శాఖని,
అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ రెండింటినీ కూడా అధిరోహించినటువంటి సోదరులు మురుగన్ గారికి, అదేవిధంగా ఈనాటి రాష్ట్రంలో అనేకంగా తిరుగుతూ అన్ని దగ్గరలో కూడాను భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావాలని తపన పడుతున్నటువంటి సహాయ ఇన్ఛార్జ్ సునీల్ దేవర్ గారికి, రాజ్యసభ సభ్యులైనటువంటి సుజనా చౌదరి గారికి, రాజ్యసభ సభ్యులైనటువంటి జీవీఎల్ గారికి, అట్లాగే పెద్దల కన్నా లక్ష్మణ్ గారికి, కామినేని శ్రీనివాస్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మిగతా పెద్దలందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మూడు రోజుల ముందు నెల్లూరులో హనుమాన్ శోభయాత్రని హిందూ బంధువులందరూ కూడాను కలిసి ప్రారంభించడం జరిగింది. ఎక్కడా కూడా జరగలేదు, రాష్ట్రంలో ఎక్కడా కూడా జరిగినటువంటి విషయంగా 17,300 బైకులతోటి 15,000 మంది శోభాయాత్రలో ముందుకు వెళ్ళిన సంగతి హిందువుడిగా నేను గర్వంగా చెప్తా ఉన్నాను. మరి ఆ విధంగా శోభయాత్రని 6 కిలోమీటర్లు పోలీస్ శాఖ పరిమితితో, పోలీస్ శాఖ వారు అనుమతితో మరి ఆ యాత్ర చేసుకోవడం జరిగింది. ఆ యాత్ర మొదలైనప్పుడు చూస్తే మహిళల బుల్లెట్లలో దాదాపు 400 బుల్లెట్లు మహిళల ముందుకొచ్చారు. ఆ విధంగా ఆ యాత్ర శోభయాత్ర ముందుకు సాగుతూ ఉండేటటువంటి సమయంలో చిన్న ఘర్షణ కూడా జరిగింది. ఏమిటా ఘర్షణ అంటే, మేము ముందుకు పోయేటప్పుడు దారిలో ఒక మసీదు ఉంది, ఆ మసీదు దగ్గర పక్కనే కోర్టు ఉంది. అక్కడికి వెళ్ళేటప్పుడు మన మహిళలు కానీ లేదా మనం యాత్ర చేసేటువంటి హిందువులందరూ కూడా అటు దారిని పోయేటప్పుడు ఆ యొక్క మసీదులో 90 మంది మాత్రమే ఉన్నారు. 90 మంది కలిసి అక్కడ ఉండి మన వాళ్ళని హేళన చేశారు, రెచ్చగొట్టారు. రెచ్చగొట్టడమే కాదు, మన వాళ్ళు పోతూ ఉంటే వేడి చూపించారు. ఎంత ఘోరమో నేను అది చూపించలేకపోతా ఉన్నా. దాని అర్థం ఏంటో మీకు అందరికీ తెలుసు, పత్రికల వాళ్ళకి కూడా అందరికీ కూడా తెలుసు. ఇంత ఘోరమా? హిందూ దేశంలో, హిందూ రాజ్యంలో హిందువులు జై శ్రీరామ్ అని చెప్పిన యాత్ర మొదలు పెడితే మైనారిటీలుగా ఉన్నటువంటి ముస్లిం సోదరులు దాంట్లో కొంతమంది కావాలని చెప్పని విధ్వంసాలు సృష్టించాలని చెప్పని మరి చేసినటువంటి పరిస్థితి ఇవాళ నెల్లూరులో ఉన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం. అక్కడ మేమందరం కూడా ఏం చేస్తాం, తొందరపడితే వాళ్ళ యొక్క పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఆ మసీదు ఎక్కడి నుంచి వచ్చిందా అంటే, ఆ మసీదుకి ఇప్పటికి కూడాను పర్మిషన్ లేదు. ఆ మసీదు కట్టింది పీడబ్ల్యూడి కాలువ అయితే, ఆ కాలువ పక్కనున్నటువంటి పరంబోకు స్థలంగా కట్టారు. దాని మీద కోర్టు ఇప్పటికే రిట్ పిటిషన్ వేస్తే ఆ యొక్క ఆర్డర్ వచ్చినా కూడాను మరి చేయలేదు. సరే, ఏదో ప్రార్థన చేసుకుంటున్నారు, సరే మంచిదే కదా అనుకుంటే ఇలాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి మసీదులో చేరి మరి హిందువుల్ని వ్యతిరేక భావంతో మరి హిందువులతో మరి గొడవకు వచ్చేదానికి ముందుకు వస్తున్నారే. మాకు భారతదేశం అనేది ఒకటే హిందూ దేశం, మీకు అనేక దేశాలు ఉన్నాయి, క్రైస్తవులకు అనేక దేశాలు ఉన్నాయి. మా దేశం జోలికి వచ్చారు ఖబర్దార్, మీ అంత తెలుసా. అందుకే ఇప్పటికే చెప్తున్నా, అక్కడ ఉన్నటువంటి మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఈ విషయం మీద విచారణ చేయమని అక్కడ ఎస్పీ గారికి కూడా నిన్ననే మేము అందరూ కూడాను కన్నేసి ఉంచారు. కాబట్టి ఈ హిందూ దేశాన్ని కాపాడుకోవాలి, సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి, హైందవ ధర్మాన్ని కాపాడుకోవాలని ఇప్పుడు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై శ్రీరామ్. పెద్దలు ఓకాటి నారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్
की భారత్ మాతా की ఇప్పుడు పెద్దలు కేంద్ర మంత్రివర్యులు శ్రీ ఎల్ మురుగన్ గారిని మాట్లాడవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఈ కోస్టల్ ఆంధ్ర జోన్ మీటింగ్ ఈ మురళీధరన్ గారు, నేషనల్ సెక్రటరీ బీజేపీ స్టేట్ కో ఇన్ఛార్జ్ శ్రీ సునీల్ దేవరా గారు, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బీజేపీ శ్రీ కన్నా లక్ష్మణ్ నారాయణ గారు, రావు గారు, ఎమ్మెల్సీ శ్రీ వాగట్టి నారాయణ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీస్ అండ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్స్, సెక్రటరీస్, స్టేట్ ట్రెజరర్, మోర్చా ప్రెసిడెంట్స్, సెల్ ప్రెసిడెంట్స్, district presidents of the coastal Andhra zone, district office bearers, mandal presidents, Shakti Kendra ప్రముఖ్ మీకు అందరికీ నమస్కారం, వణకం. ఈ కార్యక్రమంలో నేను ఇక్కడ మీకు కూడా వచ్చి మీకు కూడా సంబంధించి మీతో మాట్లాడడానికి చాలా సంతోషం. అది ఫ్రెండ్స్, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ came power in central 2014. After 2014, how this country is developed, how the social sector scheme has to be implemented. You can take it 2014 కు ముందుకు ఎట్లా ఉండింది, 2014 తర్వాత మన ఈ దేశం ఎట్లా ఉండింది మనం చూడాలి. అందరూ చెప్తారు సోషల్ జస్టిస్ అంటే, సో కేసీఆర్ చెప్తారు. బట్ రియల్ సోషల్ జస్టిస్ హీరో ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు, శ్రీ నరేంద్ర మోడీ గారు. నా ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పోవాలంటే చూసి నుండి కాలం అది, ఆ కాలం పోయి ఇప్పుడు ఒక్కొక్క ఇంటికిను మన సిస్టర్స్ వాళ్ళ గణ్యం ఉండాలంటే ఒక్కొక్క ఇంటికిను వాటర్ కనెక్షన్ కూడా టాయిలెట్ ఇచ్చింది ఎవరంటే మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. టాయిలెట్ మట్టు ఇవ్వలేదు. హౌసింగ్ యోజన, ప్రైమ్ మినిస్టర్ హౌసింగ్ యోజన, ప్రైమ్ మినిస్టర్ అందరూ గణ్యం ఉండాలనేది ஒவ்வொருவருக்கும் இல்லை இல்லாதது தான் மனிதனுடைய பிரைம் மினிஸ்டர்ஸ் உடைய விஷன், డ్రీమ్. మన ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన అంటే మనం ఇక్కడ చెప్తాం టోటల్ దేశంలో రూరల్ 1.77 crore హౌసింగ్ కంప్లీట్ అయ్యి మనం ఇచ్చున్నాం. ఇక్కడ మన ఆంధ్రాలో ఎక్కడ వ్యవహరిస్తున్నాం. అదే మాదిరిగా ఒక్కొక్క స్కీమ్ను మనం చెప్పవచ్చు. జల్ జీవన్ మిషన్ మనకి తెలుసు, తమిళనాడులో, ఆంధ్రాలో, ఇక్కడ తెలంగాణలో డ్రై ప్రదేశం, రాయలసీమ ఇదెಲ್ಲ డ్రై ప్రదేశం. తాగే నీళ్ళకు ఎவ்வளோ దూరం మనం పోయి నుండి కుటుంబతో తూకిని 2 కిలోమీటర్, 3 కిలోమీటర్, 5 కిలోమీటర్, 10 కిలోమీటర్ ఇట్లా పోయి నుండి కాలం. ఆ కాలం వల్ల మారి ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తామని నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ మన ఇంటికే కొళాయి పైప్ కనెక్షన్ ఇచ్చి మన డైరెక్ట్ మన ఇంటికే జల్ జీవన్ మిషన్ స్కీమ్ ఇచ్చి మనకి అందరికీ ఇప్పుడు నీళ్ళకు మన ఇంటికే వచ్చి ఇప్పుడు మీరు నీళ్ళకు తాగే నీళ్ళకు 5 కిలోమీటర్ నడతేవలేదు, 10 కిలోమీటర్ నడతేవలేదు, డైరెక్ట్ మన ఇంటికే మన ఇచ్చిన్నారు మనీ ప్రైమ్ మినిస్టర్. అందుకే చెప్తాను, మనీ ప్రైమ్ మినిస్టర్ సోషల్ జస్టిస్ కావాలంటే మనం ఏం చేయాలి, ముందుకు మన అన్న ఎంపీ అన్నట్టుకి పోయి కాశీని ఉండాలా, 2 రోజు 3 రోజు లేదు 10 రోజులు ఉండాలా. 10 రోజులు ఉండితే కూడా ఎంపీకి చూడమవుతుంది. వాళ్ళు ఢిల్లీలో ఉన్నది చెప్తారు, ఒక గ్యాస్ రికమెండేషన్ కూపన్ తీసేనికి మీరు 10 రోజులు, 2 నెలల, 3 నెలల ఎంపీ ఇల్లు, ఎమ్మెల్యే ఇల్లు, కౌన్సిలర్ ఇల్లు రికమెండేషన్ కనెక్షన్. ఉజ్వాల 8 crore కనెక్షన్ మనం ఇచ్చుండాం.
దీని ఎస్సీ ఎస్టీ విమెన్కి మట్టు 3 crore కనెక్షన్ ఇచ్చున్నాం. మన ఆంధ్రాలో మాత్రమే 4 lakhs కనెక్షన్ ఇచ్చున్నాం. మన గుంటూరులో 10,000 కనెక్షన్ ఇచ్చున్నాం. ఫసల్ బీమా యోజన, కిసాన్ సమ్మాన్ నిధి 2014 ముందుకు ఎత్తండి. న్యూస్ పేపర్ ఎత్తితే ఏమావు కిసాన్ సూసైడ్. రోజు మీరు న్యూస్ పేపర్లు చూస్తే కిసాన్ సూసైడ్, కిసాన్ సూసైడ్, కిసాన్ సూసైడ్. 2000 తర్వాతలో ఏదాదో ఒక మెసేజ్ ఉందా? ఏదాదో ఒక ఫార్మర్ సూసైడ్ చేస్తున్నారా? కారణం ఏమి? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ గా కిసాన్ కు 6,000 రూపీస్ వాళ్ళ అకౌంట్ గా వాళ్ళు వేస్తారు. తేవరాదు మీరు తహసీల్దార్తో పోతేవరాదు, అగ్రి ఆఫీసర్కి పోతేవరాదు. మీరు డైరెక్ట్ ఎవరికి కమిషన్ ఇవ్వతేవరాదు. డైరెక్ట్ అక్కడ ప్రైమ్ మినిస్టర్ బటన్ తట్టితే డైరెక్ట్ దేశంలో ఉండి కన్యాకుమారి నుండి కాశ్మీర్ తక్కువ అందరికీ నేరుగా డైరెక్ట్ వారి అకౌంట్లకు పోయి 6,000 రూపీస్ వారి అకౌంట్కే పోయి ఇది మనీ ప్రైమ్ మినిస్టర్ డ్రీమ్, మనీ ప్రైమ్ మినిస్టర్ స్కీమ్. మీకు ఎలా తెలుసు? కరోనా వచ్చింది, కోవిడ్ వచ్చింది, ఈ దేశం దునియా పూరా వరల్డే అఫెక్ట్ అయింది. ప్రైమ్ మినిస్టర్ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మనం ఎక్స్టెండ్ చేసి 5 కిలో రేషన్ ఫ్రీకి ఇప్పుడు కంటిన్యూ 2 years ఇచ్చి ఉన్నాము. మళ్ళీ మనము ఇప్పుడు ఇక్కడ ఎక్స్టెండ్ చేసి ఉన్నాము. అట్లా ఫ్రీ రేషన్ ఇప్పుడు మనం ఇచ్చుకుని ఉన్నాము. ఇస్తారు. బట్ మీ స్టేట్లో ఏం చేస్తారు? ఆ మోడీ గారు ఇచ్చే 5 లక్షంతో ఇక్కడ ఇదే చూస్తే స్టిక్కర్ ఒట్టేసి వేరెవరు ఆ స్కీమే ఇక్కడ లేదు. ఆరోగ్య సేదట పేరు మార్చేసి అదేదా మన గవర్నమెంట్లో ఆయుష్మాన్ భారత్ ఇక్కడ రాలేదు. నేషనల్ హైవేస్ మళ్ళీ చెప్తున్నాను. స్వైనిధి అదా స్ట్రీట్ వెండర్ స్కీమ్ 10,000, 10,000, 15,000, 20,000. ఈ మన ఆంధ్ర ఒకటి 3.7 lakhs పర్సన్ బెనిఫిషరీ మనం ఇచ్చున్నాము ప్రైమ్ మినిస్టర్ స్వయం నిధి. ఇది మట్టు కాదు, మన ప్రైమ్ మినిస్టర్స్ ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క యోజన మన గరీబ్ లోక్ ఈ దేశం డెవలప్ అవ్వాలనేదిగా మన ప్రైమ్ మినిస్టర్ స్కీమ్స్ ఉంది. ట్యూషన్ మీకు ఎలా తెలుసా? డాక్టర్ అంబేద్కర్ ఎప్పుడు మెమోరియల్ అయింది? అంబేద్కర్ వచ్చి హీ డైడ్ 1956. మనకి మెమోరియల్ ఎప్పుడు వచ్చింది ఎవరుగా తెలుసా? 65 years అంబేద్కర్ మెమోరియల్ లేదు ఈ దేశంలో. అంబేద్కర్ పుట్టిని భూమి ఎవరికి తెలియదు. అంబేద్కర్ ఎప్పుడు ఎక్కడ చచ్చిపోయినారు అనేది కూడా ఎవరికి తెలియదు. అంబేద్కర్ చదివినది ఇల్లు ఎక్కడ ఎవరికి తెలియదు. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వచ్చిందే రైటర్. అంబేద్కర్ విజన్ చేసిన ఎకనామిస్ట్. అందుకే అంబేద్కర్ పేర్ల భీమ్ యాప్ అంటే డిజిటల్ పేమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఇది మట్టు కాదు, అంబేద్కర్ పుట్టినిల్లు అక్కడ ఐడెంటిఫై అయింది మహులిపూర్ రూట్ల ఆయుడంత మెమోరియల్. ఇదెలా ఒకే 1 year పనిచేసింది. 2015 ఆరంభించి అతను డెలిగేషన్ చేసింది అంబేద్కర్ మెమోరియల్. అంబేద్కర్ దీక్షాభూమి పూణేలో, అంబేద్కర్ లండన్లో చదివిన ఇల్లు, అదే మరి అంబేద్కర్ ముంబైలో ఉండిన లక్ష్మీ మిల్. ఇది ఎలా నరేంద్ర మోడీ గారే. ఓబీసీ కమిషన్ అంటే ఒక కమిషన్ ఉంది. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ వచ్చిన ముందుకు అట్లా కమిషన్ ఉండేది ఎవరికీ తెలియదు. ఆ కమిషన్ కాన్స్టిట్యూషన్ పవర్ లేదు. మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆ ఓబీసీ కమిషన్కు కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చి ఓబీసీ కమిషన్కు కాన్స్టిట్యూషన్ సెషన్ ఇచ్చింది మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఓబీసీ డెవలప్మెంట్, అందుకు డెవలప్మెంట్ స్కీమ్స్ కూడా మనం చేస్తున్నాం.
ఈరోజు దేశంలో ఉండే யூத்ஸ் வேலை தேடுபவர்கள், தமிழில் చెప్తాను, வேலை தேடுபவர்களாக இல்லாமல் వేலை కొడుపవర్గలాగ మార வேண்டும். అதாவது మీరు వచ్చి నాకు పని కావాలంటే మనం ఎవరికి పోకూడదు, మనము పని ఇచ్చేనికి మనము మారాలనేదిగా మరి ప్రైమ్ మినిస్టర్, అందుకేదా మనీ ప్రైమ్ మినిస్టర్ ఏమేమి స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా ఇట్లా స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేసి ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ మన తిరువల్లూరులో తమిళ్లో చెప్పచ్చు. ఆన చెప్పింది ఇంత చేసేది అరిది అట మన తిరువల్లూరు చెప్ప. అదే మరిగా మనీ ప్రైమ్ మినిస్టర్ ఏమి చెప్పనో ఆ చెప్పిందిగా చేసేది ఇదిగా మనీ ప్రైమ్ మినిస్టర్, ఇదిగా మనీ ప్రైమ్ మినిస్టర్ ఏమేమి చెప్ప అది ఎలా చేస్తున్నాం మనం. అమిత్ షాజీవుడి ఎఫెక్ట్ల ఆర్టికల్ 370 కాశ్మీర్ నుండి రిమూవ్ చేసేది. అది ఐడియాలజీ, రామర్ గుడి కట్టాలనేది. అది ఇప్పుడు కట్టింది మనీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. అదేత ముత్తలాక్ అందరూ కాంగ్రెస్ మట పార్టీలో వెరిసి ఉంటుంది ఓట్ బ్యాంక్ గారు. బట్ మన డైనమిక్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ముత్తలాక్ ఈ దేశంలో ఉండకూడదు, వాళ్ళు కన్నీయంగా ఉండాలంట, ముత్తలాక్ రిమూవ్ చేసింది మనీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఇట్లా చెప్పినే పోవచ్చు. నా ఇప్పుడు మా డిపార్ట్మెంట్కి వచ్చాను, ఏదైతే ఇది కోస్టల్ డివిజన్ అలా మన కోస్టల్ డివిజన్లో మనం ఏమి ఈ డిపార్ట్మెంట్ డెవలప్మెంట్ బ్లూ రెవల్యూషన్ స్కీమ్ తీసుకుని వచ్చింది మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు. ఇందుకు ముందుకు ఫిషర్మ్యాన్కు ఇంత ఒక పెద్ద అమౌంట్ శాంక్షన్ అయింది. ఫస్ట్ టైం 2014లో 70,500 crore, ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ 70,500 crore ఇన్వెస్ట్మెంట్ ఇన్ ది బ్లూ రెవల్యూషన్ స్కీమ్. ఆ బ్లూ రెవల్యూషన్ స్కీమ్ వచ్చింది. దాని ఆ బ్లూ రెవల్యూషన్ స్కీమ్లో ఫిషర్మ్యాన్ డెవలప్మెంట్, ఫిషర్మ్యాన్ ఐస్ ఇచ్చేది, ఐస్ స్టోరేజ్, ఐస్ ప్యాక్, వెహికల్స్, మార్కెట్, ప్రాసెసింగ్ యూనిట్స్, ఇట్లా మన బ్లూ రెవల్యూషన్ చేసుకుని ఉంటుంది. ఫిషరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అంటే 7,500 crore ఫస్ట్ టైం. ఇదెల్లానే ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ. 7,500 crore ఫిషర్మ్యాన్ అందుకే ఈ 7,500 crore మనము ఈ ఫీల్డ్ ఇన్వెస్ట్ చేస్తున్నాం. కరోనా టైం అండర్ ఆత్మనిర్భర్ భారత్ ఏదంటే మన నెల్లూరు, ఈ గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, మచిలీపట్నం ఇదెల్లా మన కోస్టల్ ఏరియా, ఫిషింగ్ ఏరియా. 25లో మన టార్గెట్ 1 lakh ton ఎక్స్పోర్ట్స్ అవ్వాలనేది మన కరోనా పీరియడ్లో కూడా మనము మన టార్గెట్ కమ్మి అవ్వలేదు. కోవిడ్ పీరియడ్లో కూడా మన టార్గెట్ ఇంక్రీజ్ అయింది, మన ఎక్స్పోర్ట్ ఇంక్రీజ్ అయింది. அதனால ఈ జోనల్లో మన ఫిష్ శ్రింప్ ఎక్స్పోర్ట్ల ఉన్న వారికి మనము ఈ బడ్జెట్లో కూడా మనము గుడ్స్ ఎలా వాళ్ళు ఇంపోర్ట్ చేయాలి, వాళ్ళకి ఎలా మనము ట్యాక్స్ కన్సెషన్కి బడ్జెట్లు ఇచ్చున్నాం. అది మట్టు కాదు, ఎట్లా మన ప్రైమ్ మినిస్టర్ విసన్నట్టు చూడండి. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, ఇంతకు ముందుగా ఒక మినిస్ట్రీ కూడా లేదు. ఫిషర్మ్యాన్కు, అనిమల్ హస్బెండరీకి ఒక మినిస్ట్రీ లేదు. 2019లో మన ప్రైమ్ మినిస్టర్ వచ్చింది. ఫస్ట్ టైం ఫిషర్మ్యాన్కు ఒక మినిస్ట్రీ ఇచ్చింది. మినిస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసి ముందుగా ఒక జాయింట్ సెక్రటరీగా ఉండుతారు. ఫిషర్మ్యాన్ పోతే ఒక జాయింట్ సెక్రటరీతో ఎప్పుడు చూసేది లేదు. ఇప్పుడు కేబినెట్ మినిస్టర్, 2 MOS, పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చింది మనీ ప్రైమ్ మినిస్టర్. ఎస్టాబ్లిష్మెంట్ మట్టి ఇచ్చింది కాదు, ఎవరు గమనం లేదు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ 20,000 crore ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాము? మన పోర్టల్లో ఇంటర్నేషనల్ లెవెల్ ఫిషింగ్ హార్బర్స్ మాట్లాడాల. మన లాస్ట్ బడ్జెట్లో మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ మేడం గారు అనౌన్స్ చేస్తారు. కొచ్చిన్లో మోడర్నైజింగ్ ఫిషింగ్ హార్బర్ ఇంటర్నేషనల్ లెవెల్, చెన్నై మోడర్నైజింగ్ ఫిషింగ్ హార్బర్, మణి విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్, ఒరిస్సాలో పారాదీప్ ఫిషింగ్ హార్బర్. ఈ ఫిషింగ్ హార్బర్ అలా చేసుకున్నాము. న్యూ కాన్సెప్ట్ చేస్తున్నాం. ఆ సీవిడ్ ప్రమోషన్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, విమెన్ ఎంపవర్మెంట్,
తాయిమారు వాళ్ళు మన సహోదరి వాళ్ళు ఎక్కడ పోతారు, సెల్ఫ్ సఫిషియెంట్, సెల్ఫ్కు వాళ్ళ ఇన్కమ్ కావాలి. అందుకే సీవిడ్ కల్టివేషన్ ఆంధ్రాకు మనం ఏమేమి చేస్తున్నాం అన్నట్టు చెప్తాను. ఇచ్చున్నారు. అందుకు మన సెంట్రల్ గవర్నమెంట్ సార్ ఆల్రెడీ అప్రూవ్డ్ 244 crore మనము అప్రూవల్ చేసేటింది ఆల్రెడీ. ముందుగా 150 crore అందులో 150 crore రిలీజ్ చేస్తున్నాం. 45 ఫిషింగ్ యాక్టివిటీస్ ప్రాజెక్ట్స్ 45 ప్రాజెక్ట్స్ మనం అప్రూవల్ ఇచ్చున్నాం. ఫిషింగ్ ల్యాండింగ్ సెంటర్ భీమ్మాలిలో, రాజ్యపేట, విశాఖపట్నం డిస్ట్రిక్ట్, చిత్తనపల్లి, విజయనగరం ఈ ల్యాండింగ్ సెంటర్స్ మనం అప్రూవల్ ఇచ్చున్నాం. టోటల్ ఇన్వెస్ట్మెంట్ అండర్ పిఎంఎంఎస్వైల ఆల్మోస్ట్ 2000 crore మనం ఆంధ్రాకు ఇప్పుడు ఈ రోజు వరకు 2000 crore ఫిషింగ్ డిపార్ట్మెంట్లో మనం ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాం. ఇది నా సెంట్రల్ సార్, మన సెంట్రల్ గవర్నమెంట్ సార్ 750 crore సెంట్రల్ గవర్నమెంట్ సార్ ఇందులో ఉంది. మోడర్నైజింగ్ ఫిషింగ్ హార్బర్ మన ఇక్కడ విశాఖపట్నంలో మనం ఇప్పుడు చేస్తాము. దానికి ఫండ్ సెంట్రల్ ఫండ్ 100 crore ఆల్రెడీ అప్రూవ్డ్ చేసేసి ఇక్కడ వచ్చిండాము. ఫిషింగ్ హార్బర్ మన విశాఖపట్నం. இது வச்சு மணியுடைய நான் சக்தி கதை சொல்லுதல் யாருக்கும் எளிய அறியவாம் சொல்லிய வண்ணம் செயல் மணி பிரைம் மினிஸ்டர் பட்ஜெட்ல செட்டா அதே போலதான் మనం చేస్తున్నాము. அதுதான் மணி பிரைம் மினிஸ்டர் உடைய ఇది. అదే పోలదా మనకి ఎఫ్ఐడిఎఫ్ అంటే ఫిషరీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ లా 4 ప్రాజెక్ట్ ఇచ్చున్నాం మనము. విశాఖపట్నం ఎక్స్పోర్ట్ ఇంప్రూవ్ అవ్వాలి, ఫిషింగ్ ఎక్స్పోర్ట్ లా మన దేశం ఫస్ట్ ఉండాలి, అందున మన ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉండాలనేదిగా మన విజన్. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. we are going to do achieve this because our prime festival మనం చెప్పుంది మనం అచ్చికి వచ్చింది మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కొక్క విజన్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. ధన్యవాదాలు మంత్రివర్యులు మురుగన్ గారికి. ఇప్పుడు పెద్దలు మంత్రుల సమక్షంలో అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు సమక్షంలో పత్తిపాడు కాన్స్టిట్యున్సీ నుంచి వైసీపీ లీడర్గా పనిచేసిన బండారుపల్లి రోసయ్య గారు పార్టీలో జాయిన్ అవడానికి వచ్చారు. వారిని సాధారణంగా వేదిక మీద పిలుస్తున్నాం. వారికి కండువాతో పార్టీలోకి ఆహ్వానించవలసిందిగా మన రాష్ట్ర ఇన్ఛార్జి కేంద్ర మంత్రివర్యులు మురళీధరన్ గారు అలాగే మన రాష్ట్ర అధ్యక్షులు కలిసి ఆయన పార్టీలోకి ఆహ్వానిస్తారు. చెప్పాలి. ఇప్పుడు గుంటూరు జిల్లా కమిటీ పెద్దలు మంత్రివర్యుల్ని సత్కరిస్తారు.
రామకృష్ణ గారు, కన్నా గారు. ధన్యవాదాలు. ఇప్పుడు మన కేంద్ర మంత్రివర్యులు మురుగన్ గారు ఈ పక్కన ఎస్సీ నాయకులు రావడం జరిగింది, వారిని కలుస్తారు. మనకందరికీ కూడా టీ బ్రేక్ కుడి పక్కన హాల్లో టీ ఏర్పాటు చేయబడింది. అందులో టీ తీసుకుని మళ్ళీ పావు గంటలో మనం ఇక్కడ కలవాలి. మన రాష్ట్ర ఇన్ఛార్జి కేంద్ర మంత్రివర్యులు మాట్లాడతారు కాబట్టి ఆర్గనైజేషన్ సంబంధించి 12:45 నుంచి 1 గంట వరకు టీ బ్రేక్. 1 గంటకి మళ్ళీ ఇక్కడే కలుద్దాం, 2-3 నిమిషాలు ముందుగా. మీడియా వారికి ధన్యవాదాలు. మళ్ళీ సాయంకాలం 4 గంటలకి సమారోపణ ఉంటుంది. ఆ సమారోపణలో చివరి కాలాంశంలో మీడియా వాళ్ళు కూడా ఆహ్వానం ఉంటుంది కాబట్టి అప్పుడు కావాలి. మీడియా చూసి వాళ్ళకి భోజనాన్ని ఏర్పాటు చేయవలసిందిగా కోరుతాం. రిపోర్ట్ పూర్తిగా ఫైనల్ గా చేసి